వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అన్నమాట. అండ్ ఈరోజు అయితే హైదరాబాద్ వచ్చామన్నమాట. సో హైదరాబాద్లో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అండ్ ఈరోజు అయితే జూ పార్క్కి పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇది సండే బ్లాగ్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయిపోతున్నాము. మార్నింగ్ అంటే 12:30 అవుతుంది, ఆఫ్టర్నూన్ టైము. అండ్ ఇంకా లంచ్ అట్లా చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. సో ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో వాట్ స్పెషల్ అనేది చూపిస్తాను చూడండి. గ్రీన్ చికెన్ అండ్ బిర్యానీ రైస్ అండ్ రెడ్ చికెన్ కూడా చేసింది అన్నమాట. మంచిగా ఫుల్గా తినేసి ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయి ఫైనల్గా కిందికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కాసేపు అట్లా ఫొటోస్ అట్లా తీసుకున్నాము. ఇంకా రెడీ అయినాము. ఆ పిల్లల్ని కూడా రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో జూ పార్క్ అయితే వెళ్తున్నాము. సో అక్కడ మీకు కూడా యానిమల్స్ని కూడా డైరెక్ట్గా చూపిద్దామని వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ కింద ఇంకా పిల్లలు సైకిల్తో ఆడుతున్నారని చెప్పేసి వాళ్ళని కూడా తీద్దామని కొద్దిగా వీడియో అయితే తీసాను అన్నమాట. అండ్ ఇంకా వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కూడా డైరెక్ట్ యానిమల్స్ అయితే చూపిస్తాను అన్నమాట. టైగర్ ఇవన్నీ కూడా మనం మంచిగా చూడొచ్చు అన్నమాట. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకా ఫొటోస్ అట్లా దిగేసి ఇంకా కార్ అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. అందరం కూడా కూర్చొని ఇక ఫైనల్గా సాంగ్స్ అట్లా పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ కూడా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. సిగ్నల్ మళ్ళీ అమ్మో పడితే బెటరే. ఎంత అసలు సో మాకైతే వీళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే మాకు 2.5 hours పట్టింది అన్నమాట జూ పార్క్కి రావాలంటే. సో ఇది ఎంట్రీ అన్నమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాము. Then your destination will be on the left. సో ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంది. ఈరోజు సండే వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంది. అండ్ అక్కడ టికెట్స్ కోసం వెయిటింగ్ అన్నమాట. సండే కాబట్టి చాలా రష్ ఉంది. సో నార్మల్ టైంలో ఎట్లుంటుందో తెలియదు కానీ మేమైతే వచ్చింది సండే కాబట్టి ఘోరంగా రష్ ఉందన్నమాట. టికెట్స్ కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ ఉంటుంది మనకి. సో ఇక్కడ కొంచెం స్నాక్స్ అట్లా కొనుక్కొని టికెట్స్ తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. బై వాక్ స్టార్టెడ్. అది చూడు చిట్టు తల్లి ఇగో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తానికి ఇక్కడ ఉండేది తాబేలు అన్నమాట. చాలా పెద్దగా ఉంది. సో మీకు ఇక్కడ బోర్డు చూపిస్తాను చూడండి. అంత క్లియర్గా మనకి క్లారిటీగా అది కనిపిస్తలేదు దూరం నుండి. సో మీకు ఇక్కడ చూపిస్తాను, మీకు తెలుసా అనేది.
ఎక్కడ ఉండదు పెద్ద తాంబేలు ఇక్కడ ఉందన్నమాట. అదిగా వచ్చింది అది చిన్నగా ఉంది. ఇక్కడ క్లియర్గా ఉంది. లేదా దీని ఏమంటారు మరి? సో ఈ వాటర్లో ఫుల్ తాంబేలు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు చూపిస్తా వీడియోలో చూడండి. అదిగో ఫుల్ అంటే ఫుల్గా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ అది అడవి క్యాట్ అంటారు ఇది. సో చేపలు తినే క్యాట్ అంటారంట. సో నెక్స్ట్ ఇక్కడ అడవిది నక్క అంటాం కదా. సో అవన్నమాట దూరంగా ఉన్నాయి. ఫోన్లో అంత క్లారిటీగా లేదు, మేమైతే డైరెక్ట్గా క్లారిటీగా చూసామన్నమాట. సో చిన్న క్యాచ్ అయితే చేశాను. అదిగో అక్కడ ఉన్నాయి అడవి నక్కలు. అండ్ అవి చూస్తూ బైవాక్లో వెళ్తున్నాము. మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను, చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. అండ్ ఇక్కడ జింకలు అన్నమాట. సో చాలా ఉన్నాయి. సో ఇదిగో క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది నక్క అన్నమాట. నేను డైరెక్ట్ ఫస్ట్ టైం చూసాను. మనకైతే డాగ్ లానే అనిపిస్తుంది. సో ఇట్లాగే ఉంది అన్నమాట. సో ఇంకా చూస్తూ నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. సో నచ్చవకుండా జూ పార్క్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ టైగర్స్ అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ జూ పార్క్కి రావడానికి కారణం ఇవి చూడడానికి. సో రియల్గా చూడండి, చాలా భయం వేసింది చూద్దామంటే. ఫస్ట్ టైం లైవ్లో చూడడం, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా వీడియో అయితే ఇంకా కంటిన్యూ అయిపోతుంది, వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఇది ఓన్లీ పార్ట్ 1 అన్నమాట. ఇంకా చాలా జంతువులు ఉన్నాయి అడవి, మీకు చూపిస్తాను. పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను తొందరలోనే. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సో ఫస్ట్ మీకు వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి, డోంట్ వరీ. సో ఇంకా చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను టైగర్స్ని, లాయన్ని. ఇక్కడ లాయన్ అన్నమాట. చాలా దూరం ఉంది, మాకు క్లారిటీగా కనిపించింది, ఫోన్లో అంత క్లారిటీగా లేదు. ఈ వీడియో అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో కాసేపు రెస్ట్ తీసుకొని కూర్చున్నాము, ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తాము. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో బాయ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పార్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా పార్ట్ వీడియోలో కొన్ని ఉన్నాయన్నమాట, మీకు అవి కూడా క్లియర్గా చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేసేయండి మరి. బాయ్.